ఈరోజు మొత్తం కల్పంలో చాలా అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే స్వయం భగవంతుడు వచ్చి చదువు చెప్తున్నారు. అది మరి ఎంత అదృష్టమైనటువంటి విషయం. ఆ చదువు మీద ఎంత సంలగ్నత పెట్టాలి. చెప్పిన విషయాన్ని కార్యంలో తీసుకురావాలి. కార్యంలో తీసుకొచ్చినప్పుడు సఫలత మన కంఠహారం అయిపోతుంది. వినేవాళ్ళుగావేమా, విన్నది కార్యంలో తీసుకొస్తున్నామా అనేది పరిశీలించుకోండి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, విశ్వపిత వచ్చి నాకు జ్ఞానం చెప్తున్నారు అని అనుభవం చేసుకుంటూ వినండి. సఫలత దేని ఆధారంగా లెక్కింపబడుతుంది? బాబా మనం ఎంత సఫలం పొందామో అని దేని ఆధారంగా లెక్కింపబడుతుందని చెప్తున్నారు బాబా. మనం అనుకుంటాం, నేను చాలా సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాను, చాలా సేవ చేశాను, నియమ నిబంధనలు కూడా చక్కగా పాటించాను అని అనుకుంటాం. మనం అనుకున్నవన్నీ కూడా కరెక్ట్ కాదు. భగవంతుడికి కొన్ని శాసనాలు తయారు చేసుకున్నారు, అందులో ఆయన బందీ అయి ఉంటారు. ఆ శాసనాలు మనకు చెప్తారు. ఆ శాసనాల ప్రకారం చేసుకున్నప్పుడే మనకు సఫలత వస్తుంది. ఈ పక్కన పెట్టి మన మనసు చెప్పినట్లు, ఇతరులు చెప్పినట్లు చేస్తే సఫలత రాదు. చాలా సమయం అంటే బాబా చెప్తున్నారు, స్థూల నెలలు, సంవత్సరాలు కాదు. ఒక్క సెకండ్లో తీసేశారు బాబా. నేను 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నానని మనం చెప్పుకుంటాం కదా. నేను అయ్యి చూడండి అంటున్నారు. ఎప్పుడు జన్మ తీసుకున్నారో అప్పటి నుండి ఎక్కువ సమయం బాబా చెప్పిన శ్రీమతానుసారంగా ఉన్నారా అని అన్ని సబ్జెక్టుల్లో యథార్థంగా ఎంత ఎక్కువ కాలం ఉన్నారో ఆ సమయం జమ అవుతుంది. బాబా ఏం చెప్తున్నారు? నువ్వు ఈశ్వరుని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పటి నుండి ఎక్కువ సమయం శ్రీమతం ఆధారంగా ఉన్నావా?
అన్ని సబ్జెక్టులలో యథార్థ రూపంతో ఎంత ఎక్కువ కాలం ఉన్నారో ఆ సమయం జమ అవుతుంది. బాబా శ్రీమతం ఏం చెప్పింది? మన్మనాభావ, నన్నే స్మృతి చేసుకో, కార్యవ్యవహారాల్లో ఉంటూ కర్మ చేస్తూ నన్ను స్మృతి చేసుకుంటూ ఉండు అని చెప్తారు బాబా. అలా ఎక్కువ సమయము అన్ని సబ్జెక్టులో యథార్థ రూపంలో ఉన్నారో అది జమ అవుతుంది అంటున్నారు. ఒక అన్నయ్య చెప్తున్నారు, ఈరోజు ఫోన్లో నేను ఒక చోట ఉద్యోగం చేసేవాడిని అన్నయ్య, కొంచెం ఇంకో చోటకి మార్చారు, బస్సులో వెళ్తున్నాను, 2 గంటలన్నర టైం పడుతుంది. ఆ 2 గంటలన్నరలో బాబా మీ ద్వారా చెప్పించిన వాణీలు ఇయర్ ఫోన్ పెట్టుకుని ఫోన్ ద్వారా నేను వింటున్నప్పుడు సమయం సఫలమైపోతుంది, మనసు ఆనందం పొందుతుంది, నాకు ఎంతో బాగుంది అన్నయ్య అని చెప్తున్నారు ఆయన. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ, నువ్వు ఏదైనా కార్యం చేసుకో, సెంటర్లో ఉండు, సేవ చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యవసాయం చేసుకో, వ్యాపారం చేసుకో, ఎంత సమయం బాబాతో ఉన్నది అనేది చూడాలి. చూడండి, వ్యాపారస్తులు పొద్దున్న 10 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వస్తారు, మధ్యలో ఏదో 1-2 గంటలు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత క్లాస్కి వెళ్తారు పొద్దుటే. కానీ క్లాస్కి వెళ్ళిన సమయంకి బాబాతో ఉన్న సమయానికి వీళ్ళ లౌకిక జీవితంలో ఉండే సమయానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. బాబా అంటున్నాడు, లౌకిక సంబంధం ఉండు, కానీ మధ్య మధ్యలో అశరీర అభ్యాసం చేసుకుంటూ వెళ్ళేవనుకో జమ అయిపోద్ది. బాబా చెప్తున్నారు, ఎవరైనా 25 సంవత్సరాలు ఉన్నారనుకోండి, 40 సంవత్సరాల నుంచి ఉన్నారనుకోండి, కానీ వారు పురుషార్థంలో ఎక్కువ సమయం సఫలం చేసుకోలేదు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా జమ అవ్వదు. 25 సంవత్సరాల నుంచి నేనున్నాను అని చెప్తాం స్టేజ్ మీద ముందు, కానీ బాబా ఏమంటున్నారు, పురుషార్థంలో ఎక్కువ సమయం సఫలం చేసుకోలేదు అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా జమ అవ్వదు. అందుకే బాబా ఏం చెప్పారు, సంగమయుగములు ఎక్కువ 15 రోజులు చాలన్నారు. 15 రోజుల్లో కూడా సరిపోతుంది అంటున్నారు బాబా. ఏం చేత 15 రోజుల్లో సంలగ్నత ఎక్కువ ఉండి, నేను 8 నెలల్లో కొత్తలో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో 20 సంవత్సరాల వాణీలు చదివేసుకున్నాను, అవ్యక్తవాణీలు. బాబా చదివేటప్పుడు ఏం చెప్పేవారంటే, ఈ ప్రకారం నువ్వు నడుచుకో అని గైడ్ లైన్స్ ఇచ్చేవారు బాబా. ఈ ప్రకారంగా సెంటర్ వాళ్ళు కానీ సంస్థ కానీ నడవకపోతే నువ్వు నడుచుకో, అపోజిషన్ వస్తే తట్టుకుంటావని అడిగారు. నువ్వు ఉన్నావు కదా బాబా, నేను తట్టుకోవడానికి నువ్వు. ఎందుకంటే అప్పుడు అవ్యక్తవాణులు చెప్పేవారు కాదు, లక్షవారం ఒకరోజే చెప్పేవారు. నాకు అవ్యక్తవాణులు అంటే చాలా ఇష్టం. అప్పుడు మరి ఏం జరిగింది, మరి వాళ్ళు చెప్పేవారు కాదు. సద్గురువారం ఒక్కరోజు చెప్తే అయిపోయిందా, మరి నేను చదివేసుకున్నాను. ఆ ప్రకారం నువ్వు నడుచుకో, ఇంకెవరిని చూడకు.
ఎవరిని ఫాలో అవ్వకు అని చెప్పేవారు బాబా. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. మీరు ఇంటి దగ్గర ఉన్నా, సెంటర్లో సరెండర్ అయినా ఎక్కువ సమయం శ్రీమత్ ఆధారంగా పురుషార్థంలో ఉంటే సఫలత లెక్కింపబడుతుంది, లేకపోతే జమ అవుతుంది అంటున్నారు బాబా. కానీ ఒకరు 15 సంవత్సరాల నుంచే జ్ఞానంలో ఉన్నారు, కానీ ఎక్కువ సమయం పురుషార్థంలో సఫలత పొందారు అంటే వారికి ఎక్కువ సమయం జమ అవుతుంది. సఫలత ఆధారంగా సమయం లెక్కింపబడుతుంది. 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పురుషార్థం లేదు, శ్రీమతానుసారంగా వాళ్ళకి ఏమీ జమ అవుతుంది అంటున్నారు. ఒకరు 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎక్కువ సమయం శ్రీమతంలో పురుషార్థం చేశారు, వాళ్ళకి ఎక్కువ సఫలత వచ్చేస్తుంది అంటున్నారు. అంటే సఫలత ఆధారంగా లెక్కింపబడుతుంది, సమయం ఆధారంగా లెక్కింపబడదు అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? చాలామంది చెప్తారు, అన్నయ్య నేను 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, మధువనము చాలాసార్లు వెళ్ళొచ్చాను, బాబాను కలుసుకున్నాను, అది మానేశాను, ఇది మానేశాను అని చెప్తారు. బాబా ఏమని చెప్పట్లేదు ఇక్కడ. శ్రీమతం ఏం చెప్పింది, నువ్వు జ్ఞానం తెలుసుకున్నది లాగైతూ అంతిమ శ్వాస వదిలే వరకు శ్రీమతం ఏమైతే చెప్పిందో జ్ఞానంలో, యోగంలో, ధారణ, సేవలో 4 సబ్జెక్టులు, ఆ ప్రకారం ఎంత సమయం నడుచుకున్నావు, ఇంత సమయం నడుచుకున్నావు, ఎంత సమయంలో నీకు సఫలత వచ్చింది అది కూడా లెక్క కడతానని చెప్తున్నారు బాబా. ఎంత సమయంలో సఫలత రావటం ఏంటి అంటే, ఒక విఘ్నం వచ్చినప్పుడు ఆ విఘ్నాన్ని ఎంత సమయంలో దాటావు నువ్వు, ఆ సమయానికి కూడా విఘ్నం దాటడంలో మార్కులు వస్తాయి, కానీ ఎంత సమయంలో దాటావు అనేది కూడా మార్కులు వస్తాయి అంటున్నారు. ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి. విఘ్నం వచ్చినప్పుడు ఎంత సమయంలో ఆ విఘ్నాన్ని శ్రీమత ఆధారంగా అనుసరించి దాటావు, ఓకే, ఎంత సమయంలో నీకు సఫలత వచ్చింది దాన్ని బట్టి లెక్క పెడతాను. ఒకసారి ఒక అన్నయ్య గారు రామేశ్వరంలో శివరాత్రికి క్యాజెట్లు తయారు చేసుకుని, ఆ అన్నయ్య మన సాంగత్యంలో ఎక్కువగా ఉండేవారు, బాబా సాంగత్యంలో కూడా ఉండేవారు. బాబా మనకు నేర్పింది వాళ్ళకి నేర్పేవాళ్ళు. క్యాజెట్ 11 రూపాయలు పడితే 10 రూపాయలకి అమ్మేరు ఆయన. రామేశ్వరం వెళ్ళిన దాకుండా అక్కడ సిస్టర్స్ ఏమన్నారంటే, వాళ్ళు కూడా స్టాల్ వేసారు, నువ్వు ఇక్కడ అమ్మటానికి వీలు లేదని అబ్జెక్షన్ పెట్టారు. ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి, బాబా మన ద్వారా చెప్పించిన జ్ఞానం ఉంది కాబట్టి, పోనీ నువ్వు అమ్మి పెట్టమ్మా తర్వాత అమౌంట్ పంపంటే కూడా కుదరదు అన్నారు. వెంటనే ఆయన ఏం చేశారంటే, గొడవ పట్టు వెంటనే మనం ఇంకో చోట చేసుకుందామని వచ్చేసారు. వచ్చేస్తూ ఉంటే ఒక చోట పెద్ద సంత ఉందన్నమాట, ఒక పల్లెటూరులో. చుట్టుపక్కల పల్లెటూరులు అందరూ కూడా అక్కడికి వస్తారట ఆ రోజు. ఈయన 10 గంటలకు బయలుదేరి వచ్చేసరి 10, 12 ఎంతో అయింది. అక్కడికి వచ్చేటప్పటికి ఆ సంతలో మైకులు అనౌన్స్ చేసి, పరమాత్ముడు భూమి మీద అవతరించాడు, శివ పరమాత్ముడు, ఈ క్యాజెట్ తీసుకుని మీరు వేసుకోండి. ఆ రోజుల్లో క్యాజెట్లు టేప్ రికార్డులో వేసుకునేవారు. 10 రూపాయలు ఉండేప్పటికి మ్యాక్సిమం అయిపోయినాయి అక్కడ. అంతే ఆనందంగా సాయంత్రానికి మళ్ళీ ఒక గూటికి చేరి రెస్ట్ తీసుకుని మళ్ళీ మిగిలినవి కూడా అక్కడక్కడ టౌన్స్లో అనౌన్స్ చేసుకుంటూ సేల్ చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా పాయింట్ అక్కడ? అదే మనం వాళ్ళతో దెబ్బలాడుకున్నాం అనుకోండి, అక్కడ నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ వేసావు, అందరు కప్పుకుంది బాబా విషయం,
అని ఘర్షణలోకి వెళ్ళినప్పుడు ఇద్దరికి కూడా మార్కులు పోతాయి. అది మీకు ఉదాహరణ చెప్పాను అన్నమాట. ఏదైనా ఒక విఘ్నం వస్తున్నప్పుడు నువ్వు శ్రీమతంగానే నడుస్తున్నావు, అవతల వాళ్ళకి అది ఇష్టం లేదు, వాళ్ళకి తెలుసు ఇది శ్రీమతం అని, కానీ వాళ్ళ సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇష్టం లేదు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా సహనశక్తితోటి బాబా చెప్పేసి నువ్వు యజ్ఞం నుంచి వచ్చేసి ఇంకో చోట చేసుకున్నప్పుడు నీకు మార్కులు వచ్చేసినాయి. అర్థమైందా బాబా ఏం చెప్పారో? అలా ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. కాబట్టి బాబా ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతిరోజు నేను బాబా చెప్పిన ప్రకారం వాణిని ఎంత మంచి మనసుతో వింటున్నాను లేదా చదువుకుంటున్నాను. ఆ చెప్పిన దాంట్లో ఏ పాయింట్ ఉందో ఆ పాయింట్ని నేను ధారణ చేస్తున్నానా లేదా, కర్మలోకి తీసుకొస్తున్నానా లేదా అనేది మీరు పరిశీలించుకోవాలి. అప్పుడు మార్కులు ఎక్కువ వచ్చేస్తాయి. సఫలత కూడా వచ్చేస్తుంది. మళ్ళీ సఫలత కూడా ఎంత సమయంలో వచ్చిందో దాన్ని బట్టి మార్కులు ఇంకా స్పెషల్ ఉంటాయంటున్నారు బాబా. ఇప్పుడు క్లియర్ అయిందా మీకు? మంచి మనసుతో అర్థం చేసుకున్నారా? అంతేగాని నేను మధువని నివాసిని, నేను అక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నేను సెంటర్ నివాసిని, అక్కడ సరెండర్ అయిపోయాను, నేను కుటుంబంలో ఉండేటువంటి విద్యార్థిని, నేను కుటుంబంలో ఉంటూ కూడా కొన్ని సాధించలేకపోతున్నాను, ఇలాగ మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకున్నా బాబా నుంచి సర్టిఫికెట్ వచ్చే వరకు మీకు మార్కులు జమ అవ్వవు. బాబా ఏం చెప్పారు వాణిలో? మధువన నివాసిగా ఉండటం అదృష్టం మంచిదే, కానీ మనసుతో నన్ను జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు పరివారంతో స్థానం ఆధారంగా కనుక నీ పాత్ర నడిస్తే జమ అవుదన్నారు. అంచేత అక్కడ మనసు యొక్క స్నేహం కావాలి భగవంతుడికి. నువ్వు ఏ స్థానంలో నీ శరీరం ఉందో ఆయన చూడరు. ఇది బాగా పరిశీలన చేసుకోవాలి. నీ మనసు ఎలా భ్రమిస్తుంది? ఒకసారి ఒక అన్నయ్యని మేము సెంటర్లు పెట్టుకుంటే వెళ్ళు, అక్కడ ఎవరొకరు తయారవుతారు, మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోతుందని ఎంతో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన ఏదో సెంటర్లో కానీ ఎక్కడో మధువన్లో కానీ ఉండిపోవాలనే భావంతో ఉండిపోయాడు. మంది నుంచి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ కూడా నిలబడలేదు, బయటకు వచ్చేసారు. అదే బాబా చెప్తున్నాడు, మధువన్లో ఉన్నా మంచిదే, భగవంతుడి జన్మస్థానం అది. సెంటర్లో సరెండర్ ఉన్నా మంచిదే, ఇంటి దగ్గర ఉన్నా మంచిదే. కానీ నాకు కావాల్సింది నీ మనసులో నేను ఉండాలి. అక్కడ పరివారం ఉండకూడదు, స్థానం ఆధారం అవ్వకూడదు. ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు పెట్టాడో మీరు గమనించుకోండి. మీరు నమ్మండి, చాలా కొద్ది నెలల తర్వాత పరీక్ష సమయం కూడా వచ్చేస్తుంది. లాక్డౌన్ ఎందుకు పెట్టారు బాబా చెప్పండి? విద్యార్థులు నాతో ఉంటారా లేదా, తన ఇల్లు శివాలయం చేసుకుంటారా లేదా, టీచర్సు పరివారం వద్దు నాకు బాబా నువ్వే కావాలని ఉంటారా లేదా, ఈ ప్రకారం కోసం లాక్డౌన్ పెట్టారు బాబా. ఇంకా లాక్డౌన్ ఓపెన్ అవుద్ది, కరోనా తగ్గిపోద్ది, అప్పుడు ధూమ్ధామ్గా మన అందరం మళ్ళీ కలిసిపోదాం, రాఖీ చేసుకుందాం, లేకపోతే
బట్టీలు చేసుకుందాం, సద్గురువారం టోలీలు చేసుకుందాం అని వాళ్ళు వస్తేనే కానీ నీకు సంతోషం అనుభవం అవ్వట్లేదు అంటే ఆధారం ఎవరెవరు? పరివారం అవ్వారు, పరమాత్మ అవ్వలేదు. అందుకోసం బాబా ఈ చోటు వదిలేయండి అని ఇప్పుడు పరీక్ష పెడితే అందరూ ఫెయిల్ అయిపోతారని లాక్డౌన్ మన కోసమే పెట్టారు. నిన్న కూడా చెప్పాను కదా, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయము స్వయం సృష్టికర్త, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, కర్మల గుహ్యగతి సంపూర్ణంగా తెలిసినవాడు స్థాపన చేశాడు. ఆ సృష్టికర్త స్థాపన చేసినటువంటి సెంటర్స్ లాక్ చేయటానికి ప్రపంచంలో ఎవరికి హక్కు లేదు. అది ఆయనకే హక్కు ఉంది. అందుకే ఆయన పరివారాన్ని మర్చిపోయి పరమాత్మ శివుని జ్ఞాపం చేసుకోమ్మా, వస్తువులు మర్చిపోయి, వైభవాన్ని మర్చిపోయి, అవన్నిటికి అతీతమైన వాడిని అన్ని జన్మలు ఇచ్చేవాడిని జ్ఞాపం చేసుకో. ఆ స్టేజ్ తీసుకురావటానికి ఈ లాక్డౌన్ పెట్టాడు. గమనించుకోండి మీరు. ఓకే, ఆ తర్వాత ఒక పరీక్ష వస్తుంది. ఈ పూర్తిగా తగ్గిపోతాయని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే రోజు రోజుకి తమగుని అయిపోద్ది. కాబట్టి ఆ తర్వాత ఏం పరీక్ష పెడతాడు? చోటు వదిలేయండి. ఈ చోటు భయంకరంగా తయారైపోద్ది. అప్పుడు అంతిమ ట్రైన్లో భారతదేశం వాళ్ళు, విదేశీయులేమో విమానంలోని బుద్ధులైన క్లియర్గా ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, లేని వాళ్ళు అక్కడ ఆగిపోతారు. అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతాయి. అందుకోసం బాబా నువ్వు బాబాని తెలుసుకున్నది ఎలాగైతే శ్వాస వదిలే వరకు శ్రీమత్ ఆధారంగా 4 సబ్జెక్టులు పాటించేవా? పాటించినప్పుడు విఘ్నాలు వచ్చినాయా? విఘ్నాలు వస్తే ఎంత సమయంలో దాటి సఫలత పొందావు అని చెప్తున్నారు. ఇప్పుడు హోమియోపతిలో తేలు కుట్టినప్పుడు లెడంపాల్ అనే మందు వేయమంటారు. అది ప్రతి 2 నిమిషాలకి 3 నిమిషాలకి 5 నిమిషాలకి వేసుకుంటే వెళ్ళిపోయేటప్పటికి తగ్గిపోద్ది. అంచేత ఒక ఔషధాన్ని డాక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఎంత సమయంలో వ్యాధిని తగ్గించేది అనేది కూడా చూస్తాడు. దాన్ని బట్టే మందు సెలెక్ట్ చేస్తాడు. ఇవాళైతే రేపు తగ్గిందనుకోండి, ఉపయోగం ఏంటి? తేలికుట్టినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. అది వెంటనే డోసుకి కిందకి దింపేయాలి ఆ విషాన్ని. అలా చేస్తేనే కదా ఆ డ్రగ్ సెలెక్ట్ చేసుకుని వేస్తారు. ఇవాళ అయితే రేపు తగ్గుతుంది, పర్వాలేదు నువ్వేం అవ్వాలి అంటే ఆ బాధ వచ్చుకోలేడు కదా. అలాగే బాబా కూడా ఏమంటున్నాడంటే, నువ్వు 25 సంవత్సరాలు ఉన్నా కూడా నేను లెక్క చేయను అని అన్నారు. కాబట్టి బాగా అనుభవం చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, అదేవిధంగా ఇప్పుడు కూడా మధ్యలో విఘ్నాల కారణంగా బాబాతో జోడించవలసిన బుద్ధులైన తెగిపోతుంది. స్వస్థంగా లేకపోతే ఎక్కువ ప్రారంధం కూడా ఉండదు. బాబా చెప్తున్నారు, బాబా పిల్లలు అయిన తర్వాత మనకు విఘ్నాలు వస్తాయి. పరీక్ష రూపంలో వస్తాయి, లేదు కర్మల కథ కూడా రూపంలో కూడా వస్తాయి. ఆ బుద్ధులేని తెగిపోయింది అనుకోండి, ఏమవుద్ది? ప్రారంధం కూడా తగ్గిపోద్ది అంటున్నారు. తర్వాత మళ్ళీ జోడించామనుకోండి, ఇంక ప్రారంధం కూడా ఎక్కువ ఉండదు అంటున్నారు బాబా. అంటే విఘ్నాలు వచ్చినప్పుడు కూడా బాబాకి విడాకులు ఇవ్వకూడదని దాని అర్థం.
బాబా ఏం చేస్తారండి, నీ కర్మల ఖాతా ఆధారంగా విఘ్నాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు ప్రలబ్ధ జీవితం ఉంది, ఆయన వచ్చి ప్రలబ్ధ జీవితాన్ని తరిగించట్లేదు కదా. అలాగే నీ కర్మల ఖాతా ఉన్నప్పుడు ఆ ఖాతా కూడా బాబాకు విడాకులు ఇవ్వకుండా జాగ్రత్తగా బాబాతోటి సంకల్పం చేసుకుని విజయం పొందాలి అని చెప్తున్నారు బాబా. అర్థమైందా? సఫలత దేని ఆధారంగా లెక్కింపబడుతుంది? జీవితం భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడుతుంది. ఆల్రౌండ్ సేవాదారి అని ఎవరిని అంటారు అంటున్నారు బాబా. ఆల్రౌండ్ సేవాదారి అంటే ఏ సమయంలో ఏ సేవ చేయాలో ఆ సేవ చేసినప్పుడు అని ఆల్రౌండ్ సేవాదారి అంటారు అంటున్నారు బాబా. అందరు స్వభావ సంస్కారాలతో కలిసిపోయి కర్మణ సేవ ఎక్కువ చేయాలంటే అక్కడ ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో చేసే విధంగా మలుచుకోవటమే ఆల్రౌండ్ సేవాదారి అంటున్నారు బాబు. అర్థమైందా? మేము కొత్తలో తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఒక నెల రోజులు ఉమెన్స్ కాలేజీలో సెలవులు ఉంటే బట్టి పెట్టాం. చక్కగా క్లాస్ చేసే వాళ్ళు చాలా చోట్ల నుంచి వచ్చారు. కాలేజీ పెద్దది కాబట్టి హాయిగా రూముల్లో పడుకునేవారు, అంత క్లాసులు అయినవారు. ఒకరోజు నేను ఏం చేశానంటే, ఒక ఆయన జగ్గేపేట ఆతల ఒక ఊరు నుంచి వచ్చారు. ఆయన పెద్ద ఆయన ఏమన్నారంటే, బాబు నేను లోపల పడుకోలేని రూమ్లో ఇక్కడ బయట పడుకుంటాను అంటే అక్కడ ఉన్న బల్లలన్నీ కూడా నేను సర్ది 2 బల్లలు జాయిన్ చేసి ఆయనకు ఒక దుప్పటిచ్చి తలగడిచ్చి పడుకోమంటే ఆయన అన్నారు, స్టేజ్ ఎక్కి చక్కటి క్లాస్ చేసావు బాబా. ఆయన అనుభవంలో చెప్పారన్నమాట. లాస్ట్ అందరి అనుభవాలు చెప్పిందాం. ఈ బిడ్డ ఆ అహంకారం కూడా లేకుండా నాకు బల్లలన్నీ దగ్గరికి వేసి పడుకోవడానికి సర్దారు ఆయన అన్నాడు ఆయన. అలాగా స్టేజ్ ఎక్కి మనం యోగం చేయించున్నాం, క్లాస్ చేయించున్నాం, ఈ బల్లలు సదరటం ఏంటని అనుకోకూడదు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఆల్రౌండర్ సేవాదారి అంటే ఏ సమయంలో ఏ సేవ కావాలో ఆ సేవ చేయాలి. ఇంకోసారి ఒక బట్టికి వెళ్ళటానికి నేను వెళ్ళాను ఒక చోటకి. ఆ అన్నయ్య అన్ని క్లాసులోని అక్కడ బట్టి పెట్టుకున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, చక్కగా క్లాస్ చేశాను, అందరినీ బట్టిగా ఆహ్వానం చేశాను. అందరూ కూడా టేబుల్స్ వేసి కుర్చీలు వేసుకుని భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అన్నయ్య నీకు లోపల పెడతాం, అదొక గుడి కొంచెం వెనకాల పెడతాను, సెపరేట్గా నువ్వు తీసుకుంది కానీ రమ్మన్నారు. నాకు అప్పుడు బాబా ఒక టచింగ్ ఇచ్చారు. అందరూ నా పిల్లలే, నీ సోదరులే, నువ్వు మళ్ళీ సెపరేట్ ఏంటి? నాకు కూడా అలవాటు కూడా అలాగే సెపరేట్గా చేయాలని, మనం స్టేటస్ మెయింటైన్ చేయాలని నాకు ఉండదు. అప్పుడు అందరితోటి నేను భోజనం చేసాను. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని నాకు కూడా పెట్టేయండి అని చేశాను. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, అన్నయ్య ఎంత నిరహంకారిగా మాతో కలిసి చేసావు, మాకు ఈరోజు ఈ బంతి భోజనం
బాబా ఒక మంచి పిల్లవాడిని పంపించి బాబా వచ్చినట్టు అనుభవం ఇవి మాకు, బాబా శక్తి వచ్చినట్టు అనుభవం ఇవి మాకు చాలా ఆనందం వేసిందని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ కూడా సుమారుగా 25-30 మంది వచ్చేసారు బట్టీకి. అర్థమైందా? అంచేత ఆల్రౌండ్ సేవాదారి అంటే స్టేజ్ ఎక్కి ఉపన్యాసం చెప్పేవాడు మంచిదే, కానీ జోళ్ళు అక్కడక్కడ పాడేశారనుకోండి వచ్చేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా వరుస పెట్టి లెవెల్గా పెడతాం కూడా సేవే. అవసరమైతే సామాన్లు తోమటం కూడా సేవే. నేనేం చేసుకుని పొద్దున్నే కాయగూరలు బట్టి టైంలో హోల్సేల్ బజార్కి వెళ్ళి దగ్గరుండి మంచి చూసి రేటు కూడా చూసి కొనుక్కొచ్చేవాడిని. మరి మనం అందరూ అనేవారు, అన్నయ్య నువ్వు నీ స్టేటస్కి నువ్వు కాయగూరల బజార్కి వెళ్ళకూడదు, నువ్వు స్టేజ్ మీద చెప్పే ఉపన్యాసం ఎంతో బాగుంటుంది బాబా విషయాలు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదని. నాకు అలాగ అనిపించేది కాదు. ఇది బాబా యజ్ఞం, ఆ కాయగూరలు మంచి తేవాలి, రేటు కూడా చూసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ ఎక్కువ రేటు ఉందనుకోండి, ఆ క్యాబేజీ తినకపోతే మనకు అవ్వదా, దానికి కొంచెం ఏదో ఇంకోటి ఏది తక్కువ ఉందో అది తెచ్చుకోవాలి. ఆ పొదుపు మనం వెళ్తేనే ఉంటుంది, ఎవరైనా అయితే తెచ్చేస్తారు అని బాబా అలాగా ఆల్రౌండ్ సేవాదారిగా కూడా నన్ను నేర్పారు. అందుకు మీరు కూడా బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆల్రౌండ్ సేవాదారి అంటే ఏ సమయంలో ఏ సేవ నీకు లభించిందో ఆ సేవ శివపరమాత్ముడి సేవ, శివపరమాత్ముడి యజ్ఞం, శివుని సాక్షాత్కారం చేయించేటువంటి స్థానం, ఆయన్ని ప్రసిద్ధి చేసి ఆయన్ని ఆత్మలకే జోడించే ఒక మహానదిది. ఇలాగ అనుభవం చేసుకుని మనం చేస్తే ఆల్రౌండ్ సేవాదారిగా వచ్చేస్తున్నారు. బ్రహ్మబాబా ఏం చేసేవారు, జోలు కూడా కుట్టేవారు, ఆయన కారు కూడా క్లీన్ చేసుకునేవాడు. అర్థమైందా? అంచేత కుటుంబంలో ఉన్నవాళ్ళు కుటుంబాన్ని చక్కగా సంభాళించండి. అయ్యో నా కుటుంబంలో ఉండి కంటే సెంటర్లో ఉంటే నాకు ఈ గొడవలు ఉండవు కదా, ఈ తమో ప్రధానం ఉండదు కదా, అలా అనుకోవటానికి వీల్లేదు. ఎక్కడున్నా నీ హృదయంలో శివబాబా స్మృతి ఉండాలి. ఆంజనేయుల హృదయంలో ఎవరున్నారు? రాముడు ఉన్నాడు. ఏ ఏ ఏ దేవతలోనైనా అలాగా హృదయాన్ని చీల్చి రాముని చూపించింది ఉందా? లేదు కదా. మరి ఆంజనేయులు చూడండి, ఎక్కడ చూసినా ఎదర ఒక పుస్తకం ఉంటుంది, తపస్సు చేసుకుంటూ ఆ పుస్తకం ఉంటుంది. అంటే ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ వాణిని చదువుకుంటూ, లేదా ఇప్పుడంటే లేటెస్ట్గా యూట్యూబ్లు వచ్చినాయి కాబట్టి ఎవరు బాబాకి దగ్గర చేస్తున్నారు, చాలామంది చెప్తారు యూట్యూబ్లో కూడా బాబా పిల్లలు, ఎవరు మన్మతం కలపకుండా బాబా శ్రీమతంలో ఉన్నటువంటి గుహ్యాతి గుహ్యమైన రహస్యాన్ని మనం చదువుకున్నా కూడా తీయలేని రహస్యాన్ని తీసి హృదయంలో నాటారో వాళ్ళు వాణీలు వినండి, వాళ్ళ క్లాసులు వినండి, వాళ్ళు బాబా చెప్పిస్తారు వాళ్ళ ద్వారా. మిగిలి వినకూడదని నేను అంటలేదు, ఎందుకంటే విస్తారం ఎక్కువైపోయినప్పుడు సారం తగ్గిపోద్ది. అందుచేత నేనైతే ఇప్పుడు వరకు జీవితంలో బాబా వాణి తప్ప నేను ఇంకెవ్వరి క్లాసు నేను వినలేదు, వినకూడను. ఎందుకంటే బాబా కంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఎవరు చెప్పినా వాణిలో సారాన్ని తీసి మీ హృదయంలో పెట్టి మీ హృదయాన్ని బాబా హృదయంతో అనుసంధానం చేయాలి. అదే అసలైనటువంటి ఆల్రౌండ్ సేవాదారి అంటే. జ్యూస్ షాప్కి వెళ్తే ఏముంటుంది, మనకి ఏమిస్తాడు? బత్తాయికాయని తొక్క తీసేస్తాడు,
కేవలం ముత్యాల్లో ఉన్న రసాన్ని తీసి మీకు ఇస్తాడు. మిగిలినవన్నీ చెత్తబుట్టలో పడేస్తాడు. పై తొక్క, ఆ తెల్లగా ఉండేటువంటి పొర, ఆ ముత్యాలు దాసి పైన కవర్ ఉన్నటువంటి అటు దాన్ని కూడా తీసేస్తాడు కదా. రసం ఇస్తాడు. అప్పుడు మీరు రసం లోపల తాగ్గానే మీ జీర్ణావస్థకి చాలా శ్రమ తగ్గిపోయి డైరెక్ట్ శక్తిని ఇచ్చేస్తుంది అది కదా. తొన మింగేశారనుకోండి, చిన్న చిన్న ముక్కల కింద చేసి, మీరు ఆ తొన లోపల ఉన్న ముత్యాల లోపల ఉన్నటువంటి రసాన్ని అది తీసుకోవాలంటే లోపల ఎంతో కష్టపడవలసి వస్తుంది. అలాగే ఏ బిడ్డ అయితే పరమాత్ముడు చెప్పినటువంటి జ్ఞానంలో రసానుభూతిని ఇతరాత్మ హృదయంలో నింపారో వాళ్ళే యథార్థమైన బాబా పిల్లలు. ఓకే, ఇప్పుడు ఏంటన్నారు బాబా? ఆల్రౌండర్ సేవాదారి అని ఎవరిని అంటారు? ఆల్రౌండ్ సేవాదారి అంటే ఏంటి? ఏ సమయంలో ఎవరు లేకపోయినా కానీ నువ్వు అహంకారం లేకుండా, నేను టీచర్ని, నేను ఇన్ఛార్జిని, నేను విద్యార్థిని, నేను స్టేజ్ ఎక్కి చక్కటి వైట్ డ్రెస్ వేసుకుని నీట్గా బ్యాడ్జీ పెట్టుకుని జ్ఞానం చెప్పాను. ఎవరూ లేరు. ఆ టేబుల్ మీద ఆకులు తీయవలసి వస్తుంది, లేకపోతే పేపర్ తీయవలసి వస్తుంది, లేదు సామాన్లు తోమవలసి వస్తుంది. బాబా ఏమంటున్నాడు అక్కడ? చేసే, అది కూడా చేసే. బాబా సేవది. దానికి ఉదాహరణ బ్రహ్మబాబాని చూడండి. లాస్ట్ ఆయన కారు కూడా లేదనుకుంటున్నాను నేను. లేదు ఆయనకి, అది కూడా అమ్మేసి ఉంటారు ఆయన. పాకిస్తాన్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి షిప్లో వచ్చారు వాళ్ళు. అంచేత ఆల్రౌండ్ సేవాదారి ఆత్మకి బాబా అన్నీ పిలిచేస్తాడు. ఆయనకున్న శక్తులన్నీ కూడా పిలిచేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు ఆల్రౌండ్ సేవాదారి అయినప్పుడు ఇంక గర్వం రాదు మనకి. ఈ గర్వం ఎప్పుడైతే రాలేదో అహంకారం రాదు. అహంకారం ఎప్పుడైతే రాలేదో ఆలోచన విధానము చాలా క్లియర్గా ఉంటుంది, బుద్ధి లేని. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి ఆత్మ ద్వారా ఏదైనా తీసుకోవాలని అనుకుంటే అక్కడ ఏమి ప్రాప్తిస్తుందని అడిగారు బాబా. ఒక ఆత్మ ఇంకొక ఆత్మ ద్వారా తీసుకోవాలని అనుకుంటే ఏమి ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. ఏం ప్రాప్తిస్తుంది? ఏమీ ప్రాప్తించదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలా లోతుగా మనం ఆలోచిస్తే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ ద్వారా తీసుకోవాలని ఆలోచించినప్పుడు ఏం ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. నా దగ్గర కొంతమంది ఏం చేసేవారంటే వచ్చి, అన్నయ్య మీరు దృష్టి ఇవ్వండి ఈ ఆత్మకి, ఈ ఆత్మకు ఉద్యోగం రావాలని దృష్టి ఇవ్వండి, లేకపోతే ఆరోగ్యం బాగుండాలని దృష్టి ఇవ్వండి, లేదు బాబా పిల్లవాడు అవ్వాలని దృష్టి ఇవ్వండి అన్నారు.
అన్న జరిగి నేను చెప్తున్నాను. నేను జరిగిన ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవటం కోసం. అప్పుడు నాకు బాబా ఏం చెప్పారంటే, ఒకసారి ఒక వాణిలో చెప్పారు ఇదే పాయింట్. ఒక ఆత్మ వేరొక ఆత్మ ద్వారా తీసుకోవాలని కోరిక ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఏం వస్తుందని అడిగారు బాబా. ఒక్క నిమిషం యోగం చేసుకోండి, ట్రాఫిక్ కంట్రోల్ వచ్చింది. అప్పుడు బాబా ఈ వాణి చదువుకుని మనకు బుద్ధిలో ఉండిపోయింది. 1-2 సార్లు చదవగానే భగవంతుడు నా బుద్ధిలో స్థిరంగా ఉండిపోద్ది అది పాయింట్. అప్పుడు నేను ఏమన్నానంటే, మనిద్దరం ఇటు తిరిగి బాబా లైట్ వైపు తిరిగి నేను కూడా చెప్తాను, రికమెండేషన్ అన్నమాట. నువ్వు బాబాతో చెప్పు, బాబా నాకు అంతా చదువుకున్నాను, ఉద్యోగం ఇస్తావా తండ్రి, మొదటి జీతం నేను వేసుకుంటాను అని చెప్తారు వాళ్ళు. భగవంతుడు కూడా ప్రేమతో లంచం పెడతారు. మామూలు అది లంచం కాదు, వాళ్ళకే డబ్బు వస్తుంది కాబట్టి డబ్బుని వేసుకుంటారు. అది లంచమా? కాదు, ప్రేమ. అప్పుడు నేనేం చెప్తానంటే, అమ్మా ఆది నాన్ననే ఎదురుగుండా కూర్చోబెట్టి దృష్టి ఇమ్మంటున్నారు, నాకెవరిస్తారు? ఆది నాన్ననే దృష్టి ఏమన్నా పనిచేస్తుందా? పనిచేయదు. నాకెవరిస్తారు? నిన్ను తృప్తి చేయటానికి బాబా ఇస్తారు. నాలోకి వచ్చి మళ్ళీ నీలోకి వచ్చి అన్నీ చేసుకుని కంట డైరెక్ట్ బాబాని అడుగుదామని కూర్చోపెట్టుకోండి నేను. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారు బాబా. బాబా ఎంత గొప్పవాడంటే, అస్సలు నేను నిజంగా మన 84 జన్మల్లో ఏ తండ్రి కానీ, ఏ తల్లి కానీ, ఏ భార్య కానీ, ఏ పిల్లలు కానీ అంతలా చూడలేరు మనల్ని. ఎందుకంటే వదిలేసిన పిల్లల మీద కూడా ఆయనకి లాస్ట్లో వస్తారులే అనుకుంటాడు. మన తల్లి, తండ్రి, భార్య, పిల్లలు తప్పకుండా జీవితంలో ఎన్నోసార్లు ఇసుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆయన ఎప్పుడైనా ఇసుక్కున్నాడు చెప్పండి? మనం దూరం అయిపోతాం కానీ ఆయన దూరం అవ్వడం. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఇలా చెప్పామో అప్పుడు వాళ్ళకి ఉద్యోగం వచ్చేసింది. మొట్టమొదటి జీతం పట్టుకొచ్చి బాబాకి వేసుకున్నారు. కానీ వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది? బాబా ఇచ్చాడు నాకు, బాబా ఇచ్చాడు దృష్టి, బాబా ఇచ్చాడు వరదానం, బాబా ఇచ్చాడు ఉద్యోగం, బాబా అని వస్తుంది. లేకపోతే ఏమైపోద్ది అంటే, ఆది నాన్న దృష్టి ఇవ్వగానే నాకు ఉద్యోగం వచ్చేసింది. ఇంకో నలుగురు చెప్తాడు, వాళ్ళు పరిగెట్టుకొస్తారు. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయటానికి బాబా వాణి చెప్తాడు. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఈ లాక్డౌను ఎవరిని ఉద్ధరించడానికి కాదు, బాబా పిల్లలు ఉద్ధరించడానికే ఇచ్చాడు. మీరు గుర్తించుకున్నా మీ ఇష్టం, తర్వాత మీ ఇష్టం, నేనేం చెప్పలేను. దాదీలు కూడా ఏం చెప్తున్నారు? రాఖీలు అన్నీ కూడా బంద్ చేసేయండి,
తండ్రిని ఒక్కడనే జ్ఞాపం చేసుకోండి. మీ ప్రాంగణం అంతా కూడా అవ్యక్తంగా తయారు చేసుకోండి. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. మీరు ఇంకా ఎప్పుడు డౌన్ అయిపోద్ది, ఎప్పుడు పరివారం వచ్చేస్తారు, మనకేమి ఇచ్చేస్తారు, మళ్ళీ బట్టీలు ఎలా పెట్టుకుంటాం, మళ్ళీ లక్షవారం టోలీలు ఎలా పెట్టుకుంటాం. డ్రామా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. సినిమా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా? పాటలో ఎన్ని రకాల దృశ్యాలు ఎడిటింగ్ చేస్తారు. కాబట్టి బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే, ఒక ఆత్మ ఎప్పుడూ కూడా బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ నుండి తీసుకోవాలని కోరిక పెట్టుకుంటే అది తప్పని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నా నుంచి డైరెక్ట్గా తీసుకోలేవు, ఆ ఆత్మ దగ్గర నుంచి తీసుకుంటున్నావు, ఆ ఆత్మ కూడా నీకు ఇస్తుంది. కానీ ఆ ఆత్మకి ఎవరు ఇచ్చారు? బాబా ఇచ్చారు. అప్పుడు నీకు ఆ ఆత్మకి బాబా ఇచ్చాడని అనుకున్నప్పుడు నువ్వే డైరెక్ట్ తీసుకుంటావు. ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ చెప్పారు బాబా. అహ్మదాబాద్లో బట్టల మిల్లులు ఉంటాయి, కొన్ని వేల మీద ఉంటాయి మిల్లులు. మీరు ఒక 2-3 లక్షలు పట్టుకెళ్ళిపోయి అక్కడ మిల్లు దగ్గరికి వెళ్తే 40% ఇచ్చాడు అనుకోండి, 40% మీకు ఇచ్చేస్తాడు. ₹1,00,000 సరుకు కొనగానే 40,000 తగ్గించేసి 60,000 కట్టమంటాడు. జాగ్రత్తగా వినండి, బాబా నాకు చెప్పేవారు ఇటువంటి. ఆ పార్సిల్ మీరు పార్సిల్ ఆఫీస్ ద్వారా వచ్చేస్తుంది. చక్కగా మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది? ₹1,00,000కి మళ్ళీ అమ్మితే 40,000 వస్తున్నాయి మీకు. అదే అలా కాకుండా ఇంకో డీలర్ ఉంటాడు, ఆ డీలర్ దగ్గర కొనుక్కుంటే అతను 10% వేసుకుంటాడు. నీకు అప్పుడు 1,00,000కి 10,000 తగ్గిపోయింది. కానీ ఇప్పుడు బాబా ఏం చెప్తున్నాడు? నువ్వు సత్యయుగ ఆత్మైనా కానీ ద్వాపర కలియుగాల్లో దేవతల ద్వారానే నేను ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు అహ్మదాబాద్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, పలానా ఆంధ్రాకి పలానా డీలర్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని అంటారు. ఇప్పుడు కాంపిటీషన్లు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అలాగే బాబా ఏమంటున్నాడు, ఇన్నాళ్ళు నువ్వు ఏదో దేవత దగ్గరికి వెళ్ళి, దేవతలు కూడా దేవత దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఎంత గొప్ప డ్రామా చూడండి ఇది. బ్రహ్మబాబా కూడా ఏం చేశాడు? భగవద్గీత చదువుకున్నాడు. బ్రహ్మబాబా కూడా లక్ష్మీనారాయణ తన ఫోటోని తానే పూజ చేసుకున్నాడు. శివబాబాను పూజ చేశాడా? ఎందుకు చేయలేదు? తెలియదు శివబాబా అంటే. ఇదే షూటింగ్ అయిపోయింది ఇక్కడ. ఒక దేవత వేరే దేవత దగ్గరికి వెళ్ళి తీసుకుంటుంది. నేనేం చేశాను? మా వదిన గారి శరీరం మీద వెంకటేశ్వర స్వామి వస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ వదిన గారు ఒకసారి దండం పెట్టుకుంటాను, మీ శరీరంలో భగవంతుడు వెంకటేశ్వర స్వామి వస్తాడంటే వారు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా ఒక పాదాల దగ్గర ఉంచేవారు. ఆవిడకి దండం పెట్టి పక్కన కొబ్బరిగా కొడితే గోయిందా అంటూ వచ్చేసేవారు. ఆయన జ్ఞానమే చెప్పేవారు ఆయన కూడా. ఒకసారి ఒక అతనికి చెప్పారు, అతనికి కడుపులో పోటు తగ్గట్లేదు, ఎన్ని వైద్యం చేసినా, చాలా ధనవంతుడు అతను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. చాలామంది వచ్చేవారు, రోజు క్యూ ఉన్నట్టు ఉండేది అన్నమాట అక్కడ. ఆయన ఏమన్నారంటే, నువ్వు కిందటి జన్మలో ఒక రైతు, కూలీలందరికీ నీ భార్య వంట చేసి అన్నం పంపించేది, భోజనాలు పంపించేవారు. నువ్వేం చేసావంటే సగం పెట్టి కనవద మిగిల్చుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయేవాడు. వాళ్ళకి ఇంక లేదురా ఇంతే అయిపోయింది, మరి అందరూ సర్దుకోవాలని చెప్పేవాడు నువ్వు. వాళ్ళ అర్ధాకలతో నీ భార్య ఫుల్గా పెట్టిన అర్ధాకలతో లేపేసి మిగిలింది పట్టుకెళ్ళిపోయి ఇంటి దగ్గర మీరు తినేవారు.
ఆ పాపము ఈరోజు నీకు తినకుండా చేసేసిందని చెప్పారు. ఇలాగ ఎన్నో రహస్యాలు అన్నమాట అండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక అతనికి కడుపులో పోటు వచ్చి ఎన్నోసార్లు 10-12 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడట. అతను వచ్చాడు, స్వామి ఇలాగ నాకు ఇలా జరుగుతుందని. నేను ఆ పక్కనే ఉండేవాడిని, కూర్చునేవాడిని. ఈయన చెప్పి నేను ఇవ్వని. ఆయన ఏమన్నారంటే, నువ్వు కిందటి జన్మలో ఒక ఆర్ఎంపీ డాక్టరు, చిన్న డాక్టరు. ఈ కేసుని తీసుకెళ్ళిపోయి అవసరం లేకుండా కోయించేసి నువ్వు కమిషన్ తీసేసుకునేవాడు. అంచేత ఆ కర్మ ఇప్పుడు అవసరమైతే చేయాలి ఆపరేషన్, అవసరం లేనిది కూడా చేయించేసేవాడు. కాబట్టి ఆ కర్మ ఇప్పుడు అనుభవించవలసింది, నీకేం తగ్గదు, నన్ను స్మరణ చేసుకో అని చెప్పేవారు. అలాగే ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, నా జీవితంలో బాబాను తెలుసుకోకముందు కూడా 18 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి నాకు పాలన ఇచ్చారు. ఆ తర్వాత బాబా ఏం చెప్పారు, నేను బహురూపిని, నేను ఎవరో ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడతానండి. అందుకు ఇక్కడ బాబా మనకేం చెప్తున్నారు అంటే, లాస్ట్ పాయింట్, ఒక ఆత్మ వేరొక ఆత్మ దగ్గర తీసుకోవాలని కోరిక ఉంటే కొంత పర్సంటేజ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. తర్వాత బాబా కూడా సెకండ్ అయిపోతాడు. బాబా సెకండ్ అయిపోయినప్పుడు నీకు ప్రాప్తి కూడా త్రేతాయుగంలో కొత్త తప్ప సత్యుగంలో రాలేవు. నువ్వు సెకండ్ నెంబరే కదా త్రేతాయుగంలోకి వస్తారు. 2 కళలు తగ్గిపోయినప్పుడే కదా. అందుచేత ఈ మహావాక్యం ఆధారంగా ఎవరి నుంచి ఏమీ తీసుకోవడానికి మీరు ఇష్టపడకండి. నేను అనుకోవటం మరి నాకు తెలియదు, కానీ బ్రహ్మబాబా ఉన్నప్పుడు మరి ఎలా నడిచిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక దృష్టి ఇవ్వటం అనేది ఈ విధంగా తీసుకొచ్చారు. కానీ అది బాబా తెలివిగా ఈరోజు మనకి డైరెక్ట్ బాబా నుంచే దృష్టి తీసుకోవాలి తప్ప ఇంకెవరి నుంచి కూడా తీసుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు మీరు, వాళ్ళకి ఇచ్చింది ఎవరు? బాబా. అప్పుడు కూడా బాబా ఏమండవు, నీకు 100% రాకుండా 50% కట్ అయిపోద్ది. నీకు రావాల్సిన పుణ్యంలో 50% వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే. కాబట్టి ఈరోజు బాబా ఏం చెప్పారు, సఫలత దేని ఆధారంగా వస్తుంది అనేది చాలా లోతుగా చెప్పారు. 2 ఆల్రౌండ్ సేవాదారి అంటే ఎవరో చెప్పారు. కానీ మనం అలా ఉన్నామా లేదా, లేకపోతే అలా తయారవ్వాలంటున్నారు బాబా. ఇంకోటి ఏం చెప్పారు, ఎవరి నుంచి కూడా మీరు దృష్టి, ఎవరి నుంచి ఏదైనా తీసుకుందామనుకుంటే నేను సెకండ్ అయిపోతాను అంటున్నారు బాబా. మేము ఒకరోజు బట్టి పెట్టినప్పుడు, ఎక్కడైనా పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం ఒక బట్టి పెడతారు పుణ్యక్షేత్రంలో. బాబాని అడుగుతాను నేను, బాబా ఏం చేయాలంటే బాబా అంటారు, ఒక కూతురు పెళ్లి చేశారనుకుని అక్కడ ఖర్చులన్నీ బాబా యజ్ఞంలో తీసి పెట్టంటారు బాబా. ఓకే అనుకుని వెళ్ళిపోతాం మేము. అక్కడ ఎంత ఖర్చు అయినా కూడా ఎవరిని అడగం. పరివారం 300 నుంచి 500, 600 వరకు వస్తారు. 10-12 రోజులు ఉంటుంది బట్టి. ప్రతి సంవత్సరం పెట్టించేవారు బాబా. యజ్ఞ ప్రస్థానం అని బుక్లో ఉంటుంది, మీకు చదివితే. కానీ నేను బాబా ఏం చెప్పాడు, ఎవరిని అడగొద్దు అన్నాడు కదా. అసలు ఎవరిని సహయోగం ఏ రూపంలో అడగకూడదు. అప్పుడు ఏం జరిగిందంటే, మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసింది. మనకు 1,00,000 ఖర్చు అయింది అనుకోండి, 1,10,000, 1,25,000 వచ్చేసింది. ఎందుకు వచ్చింది అక్కడ?
ఒక్క బాబా వాక్యాలు వినిపించడానికి పెట్టాం అక్కడ మనం. అంతేగాని వాళ్ళని డబ్బులు లాక్కని పెట్టలేదు. ఎంత ఖర్చు అయినా బాబాయ్ ఉన్నాడు, నీకు కూతురు ఉంది, పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? నన్ను ఓ సంవత్సరం కూతురు అనుకో, ఒక కళ్యాణ మండపం తీసుకుంటేనే ₹1,00,000 తీసుకుంటారు ఆ రోజుల్లో. ఇప్పుడైతే 10 లక్షలు కూడా తీసుకుంటారు కళ్యాణం చేయటానికి. అలాగే భగవంతుడి కూతురు అనుకుని నువ్వు అక్కడ కళ్యాణం చేయి, నా జ్ఞానం చెప్పన్నారు బాబా. ఓకే బాబా, అలాగే బాబా డబ్బులు ఏవో ఉన్నాయి కదా, లేకపోయినా కూడా మన ఆ దృష్టిలోనే ఉండాలి. అంచేత ఎప్పుడు కూడా పరీక్ష లేకుండా ఫలం రాదు. పరమాత్మ లేకుండా ఫలం రాదు. మనసు యొక్క పవిత్రత లేకుండా ఫలం రాదు. పరీక్ష లేకుండా ఫలం రాదు. పరమాత్మ లేకుండా ఫలం రాదు. పరమాత్మ శివుడు లేకుండా, పవిత్రత లేకుండా కూడా ఫలం రాదు. పవిత్రత అంటే ఏంటి? మనస్సు యొక్క స్నేహంతో తండ్రిని తోడెట్టుకోవటం. పతివ్రత అంటే అది. కానీ ఏకవ్రత అని ఉంది. ఏకవ్రత అంటే ఏంటి? అన్ని సంబంధాలు బాబా బాబా. సరిపోతుందా? కాబట్టి ఈ లాక్డౌన్లో ఒక రహస్యాన్ని గమనించండి. 4 నెలలు అయిపోయింది, వ్యాధులు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి తమోగుణం అయిపోతుంది. అంచేత మనం రోజు రోజుకి ఏమనాలంటే, ఎవరు వద్దు బాబా, నువ్వే కావాలి. అసలు ఎవరు వద్దు. అని చక్కగా యోగం చేసుకోండి. ఈ సర్వమానవాళికి సర్వేసిన సలహాలనే పుస్తకం 248 పేజీలు ఉంటుంది. అది ఆ పుస్తకంలో మొత్తం వాణిలి సారం అంతా వచ్చేసింది. ఆ పుస్తకాన్ని ₹60 ఉంటుంది. అదిని పరిచయం పుస్తకం ఉంటుంది. ఈ రెండు కూడా మీ బంధువులు ఎంతమంది ఉన్నారో, స్నేహితులు ఎంతమంది ఉన్నారో, ఈ కరోనా ఉధృతం తగ్గిన తర్వాత మీ దగ్గర ఉంచుకునేది వాళ్ళకి పూజ గదిలో పెట్టి చదువుకోమని చెప్పండి. మీకు 64 జన్మలో ఉన్నాయి. సత్యత్రేతయుగం తర్వాత 64 జన్మలు ఉన్నాయి. 63 కదా, 63 జన్మల్లో నీకు మంచి భార్య రావాలి, లేదు భర్త రావాలి, కొడుకు రావాలి, కోడలు రావాలి, కూతురు రావాలి, అల్లుడు రావాలి. ఎంతమంది వచ్చారు? నీతోటి 6 అవ్వారు, నీ పక్కన ఎడితే 5 అవ్వారు. వీళ్ళందరూ మంచోళ్ళు రావాలంటే 63 × 5 ఎంత ఉందండి? 63 జన్మల్లో రావాలి. 63 × 5 60 × 5 300 చిల్లర ఉంది బుక్కులు. 60 × 5 తీసుకుంటే 300 చిల్లర. ఆ 300 బుక్కులకి ఎంత అవుతుంది? 1800 అవుతుంది. పోనీ ఒక 2000 రూపాయలు ఖర్చులతోటి. ఆ 2000 రూపాయలతో మీ బంధువులకి, స్నేహితులకి 320 పుస్తకాలు పంచిపెట్టినప్పుడు వాళ్ళ ఇల్లు శివాలయం అయిపోతుంది, వాళ్ళ మనసు మందిరం అయిపోతుంది. బాబా ఏమనుకుంటాడు? వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి బొక్కులు నా జ్ఞానం ఇచ్చాడు మహానుభావుడు, ఈ పిల్లోడు చాలా మంచోడు, సుపుత్రుడు. ఈ పిల్లోడికి 84 జన్మలు, 63 జన్మల్లో వీళ్ళనే
ఒక కూతురుగా కొడుగ్గా ఇవ్వాలి అని ఆటోమేటిక్గా వేసేస్తాడు. అది ఇంకా క్లియర్గా ఇంకోసారి చెప్తాను. కాబట్టి ఒక్కొక్కరు ఒక 300 బుక్కులు తీసుకుంటే ఎంత విందు? 18,000 కోసం విందు, అంతే కదా. 300 ఇంటూ 18,000 ఇంటి 1800, 100 బుక్కులు 600 కదండి, అంతే 1800 విందు. ఖర్చుతోటి 2,000 చూసుకోండి. ఇంకా మీ జన్మలు ఎలా ఉంటాయంటే, మీరు ఇంకోటి కూడా గమనించాలి. మీరు బంధువులకు ఇచ్చారు, వాళ్ళు పక్కన పెట్టేశారు, చదవలేదు. ఏ టేబుల్ మీద అందరు కూర్చునే చోట సోఫాలో ఎక్కడ పెట్టేశారు. కానీ ఎవరొకరు బంధువులు వాళ్ళకు ఇంకో బంధువులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ బుక్ చదువుకుని పావనమైపోయిన రోజున ఉన్నాయి, ఫోన్ చేశారు మాకు. అంటే మీరు 320 గీతా పరీక్షలు పెట్టించారు బాబాకి. కాబట్టి ఆ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి, వస్తున్నాయి. దగ్గర పెట్టుకుని సమయం అనుకూలించినప్పుడు బంధువులందరికీ కొరియర్ ద్వారానో లేకపోతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ ఇచ్చేసి వాళ్ళని కూడా పావనం చేసేయండి. బాబా పిల్లలు 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది వాళ్ళ బంధువులకి స్నేహితులకి ఈ బుక్ ఇస్తే ఎన్ని గీతా పాఠశాలలు అయిపోతాయంటే, ఇందాక చెప్పాడు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది నేను చూడను. శ్రీమతం ఆధారంగా విఘ్నాలను ఎంత జయించారో, ఎంత సమయంలో, దాని ఆధారంగా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా జ్ఞానంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి నష ఉంటుంది. ఆ నషలో ఏం చెప్తారంటే, బాబా నాకు ఈ ఉపకారం చేసి పెట్టవా అంటే, వాళ్ళకి తల్లి తండ్రి రూపంలో ఉంటాడు కాబట్టి చేసేస్తాడు ఆయన. చేసేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పరీక్షలు వచ్చే సమయంలో వినాశనం అయిపోతాయి. వాళ్ళు ఎక్కడికి వస్తారనుకుంటున్నారు మీరు? ప్రజల్లోకి వచ్చేస్తారు. రాయల్ ఫ్యామిలీకి మాత్రం రారు. వెరీ రేర్ కేసులు వస్తాయి, అయ్యో 100కి 1 టైంలో. అర్థమైంది? లాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ మార్క్ పట్టిపోతారు. మురళి మీద సంలగ్నత ఉన్న వాళ్ళు ఫస్ట్ మార్క్ తీసేసుకుంటారు లాస్ట్కి వచ్చి. కాబట్టి ఆ విధంగా సేవ కూడా చేసుకోండి. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే తండ్రి. సర్వాత్మల తరపున సర్వాత్మల పిత అయిన మీకు 100 కోటి నమస్కారాలు బాబా. 100 కోటి నమస్కారాలు శివ బాబా. 100 కోటి నమస్కారాలు శివ బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.